హలో గైస్, మేబీ ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది హట్ అవ్వచ్చేమో అనుకుంటున్నాను. మరి చూద్దాం. యాక్చువల్గా ఏం జరిగిందంటే RC16 వరకు చరణ్ గారిది ఫుల్ క్లారిటీగా ఉంది. పెద్ది బుచ్చిబాబుతో డైరెక్షన్ అంతా క్లారిటీగా ఉన్నాడు. బట్ RC17 విషయంలో మాత్రం చరణ్ గారి ఫ్యాన్స్ని ఆడుకుంటున్నారు. కంప్లీట్గా రోజు రోజుకి కొత్త కొత్త ట్విస్ట్లు అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఎందుకో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రివిక్రమ్ని అనవసరంగా తీసుకొచ్చారు చరణ్ గారి కెరీర్లోకి. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫైన్ మూవీ, ఒక క్లాసిక్ రంగస్థలం తర్వాత ఒక సీనియర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆయనకు అవకాశం అవ్వడం వలన వినయ విజయ రామ అనే ఒక అవుట్డేటెడ్ స్టోరీతో చరణ్ గారితో ఒక సినిమా తీసి ట్రోల్స్ తెప్పించాడు అనమాట. RRR మళ్ళీ ఇండస్ట్రీ హిట్. తర్వాత మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ సీనియర్ డైరెక్టర్కి వెళ్ళాడు శంకర్. అది కూడా గేమ్ చేంజర్, మళ్ళీ ఒక డిజాస్టర్గా అయిపోయింది. ఇప్పుడు పెద్ది ఒక ఇండస్ట్రీ హిట్ మళ్ళీ లోడ్ అవుతుంది. నేను కరెక్ట్గా కాన్ఫిడెంట్గా చెప్పగలను, పెద్ది అనేది చాలా పెద్ద హిట్ అవుతుంది, నేను కరెక్ట్గా చెప్పగలను. తర్వాత మళ్ళీ సీనియర్ డైరెక్టర్కి వెళ్తున్నాడు త్రివిక్రమ్. అన్న అసలు చరణ్ అన్నకి కరెక్ట్గా అంటే స్క్రిప్ట్ సెలెక్షన్ రాదా అంటే నేను అలా అని చెప్పను. బట్ ఇక్కడ ఏంటంటే చరణ్ అన్న, ప్రభాస్ అన్న వీళ్ళందరూ ఏంటంటే కొంచెం ఇంట్రోవర్ట్ కేటగిరీలో ఉంటారు. సో మొహమాటం కొంచెం ఉంటుంది, రెస్పెక్ట్ కొంచెం ఉంటుంది. సో పెద్దవాళ్ళకి వెంటనే నో చెప్పలేరు, అలాంటి క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. సో అందుకనే త్రివిక్రమ్తో ఫిల్మ్ అయితే ఓకే అయ్యింది అని నేను అనుకుంటున్నాను. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందులో ఒక హ్యాండ్ ఉంది. సో కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చరణ్ గారితో ఒక ఫిలిం ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ క్లోజ్ ఫ్రెండ్స్, అలాగని ఈ కాంబినేషన్ అయితే సెట్ అయిందని కొంతమంది చెప్తారు. సో మరి ఏ విషయం మీద అది కన్ఫర్మ్ అయిందో నాకు తెలియదు, కానీ నాకైతే అసలు ఇష్టం లేదు గైస్. ఎందుకంటే త్రివిక్రమ్ ఒక అవుట్డేటెడ్ డైరెక్టర్. అయిపోయింది, జ్యూస్ అయిపోయింది, ఇంకేం లేదు. త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, శ్రీను వైట్ల, వివి వినాయక్, పూరి జగన్నాథ్, సో చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం మంచి సినిమాలు తీశారు. అప్పుడు వాళ్ళ ప్రైమ్ టైము అంత బాగుంది. ఆ జనరేషన్ తగ్గట్టు వచ్చిన సినిమాలు ఎక్సలెంట్, బాగుంది. ఇప్పుడు ఏంటంటే స్టోరీలు మారిపోతున్నాయి, స్క్రిప్ట్లు మారిపోతున్నాయి, చూసే విధానం మారిపోతుంది, అంతా మారిపోతుంది. బట్ స్టిల్ ఈ డైరెక్టర్లు ఏంటంటే ఇంకా ఆ రోజుల్లోనే బతుకుతున్నారు అనమాట. అంటే నిజంగా త్రివిక్రమ్ గురించి ఒక్క విషయంలో చెప్పాలి అంటే మ్యూజిక్ డైరెక్టర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాడు. మీకు అజ్ఞాతవాసి ఎగ్జాంపుల్ చెప్తా. అజ్ఞాతవాసి చూసుకోండి, అనిరుద్ధ్ లేకపోయి ఉంటే సినిమా జీరో. అరవింద సమేత, తమను ఆ పెనిమిటి సాంగ్ కొట్టకపోయి ఉంటే మళ్ళీ ఆ ఫిల్మ్ కూడా జీరో. తర్వాత అలవేకుంఠపురం, తమన్ వచ్చి బుట్టబొమ్మ సాంగ్ కానీ, రాములో రాముల సాంగ్ కానీ, ఇవేవి సాంగ్స్ లేకుండా చూడండి సినిమా, అది కూడా మళ్ళీ జీరోనే. మొన్న వచ్చిన గుంటూరు కారం, అది ఒకసారి కరెక్ట్గా చూడండి. గుంటూరు కారంలో ఏమైనా ఉందా అసలు? కుర్చీని మడత పెట్టి ఆ సాంగ్ పక్కన పెట్టేయండి, ఇంకేమీ లేదు, సినిమా జీరో అది కూడా. ఇప్పుడు ఇన్ని సినిమాలు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఈ సినిమాలన్నీ ఒకసారి చూడండి. చూసిన తర్వాత కూడా మీకు త్రివిక్రమ్తో కాంబినేషన్ కావాలి అనుకుంటే ఇంక మీ ఇష్టం అది. బట్ నాకైతే సీరియస్లీ గైస్ అస్సలు నచ్చట్లేదు చరణ్ అన్న. మరి అసలు ఏ మూడ్లో ఈ డిసిషన్ తీసుకున్నాడో కానీ. మళ్ళీ సుకుమార్ అనే ఒక డైరెక్టర్ని నేను అవుట్డేటెడ్ అని చెప్పను. ఎందుకంటే ఒక క్రియేటివ్ పర్పస్ మీద ఏదో ఒక సీన్ని కొత్తగా తీయాలి, యాక్టర్ని ఈ రకంగా వాడుకోవాలి, యాక్టర్కి పొటెన్షియల్ ఉంది, సో కొత్తగా ఆలోచించే ఒక వ్యక్తిత్వం ఉంది కాబట్టి నేను అంత బేగ్ సుకుమార్ పేరు యాడ్ చేయను ఇందులో. బట్ ఎప్పుడైతే త్రివిక్రమ్ పేరు వచ్చిందో నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. అసలు ఈ రోజు కూడా ఆ క్యాన్సిల్ అయిపోతే బాగున్ను అని నేను అనుకుంటున్నాను అనమాట. సో నాకైతే ఇష్టం లేదు గైస్, మరి మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ తర్వాత విషయం చూసుకుంటే మళ్ళీ అగైన్ ఒకవేళ మనకు సుకుమార్ కానీ స్క్రిప్ట్ తొందరగా ఫినిష్ చేసేస్తే, ఒకవేళ ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా అయిపోతే ఆబ్వియస్గా త్రివిక్రమ్ సినిమా వెనక్కి వెళ్ళిపోద్ది. లేదు సుకుమార్ ఇంకొంచెం టైం కావాలి, ఇంకొక 6-7 నెలలు స్క్రిప్ట్ రైటింగ్ టైం కావాలి అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా త్రివిక్రమ్ సినిమా అయితే లాక్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. త్రివిక్రమ్కి కూడా ఇంకో 3 సినిమాలు ఉన్నాయన్నమాట. రామ్ పోతినేనితో ఒకటి, వెంకటేష్తో ఒకటి, మన చరణ్ అన్నతో ఒకటి. సో అట్లాగా ఒక ఆల్టర్నేట్ ఏదో ఒకటి ముందుకు వెళ్ళడం, వెనక్కి రావడం జరుగుతుంది. బట్ సాడ్ న్యూస్ ఏంటి అంటే త్రివిక్రమ్తో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది గైస్. సో నాకైతే అసలు ఇష్టం లేదు ఈ కాంబినేషన్. ఎందుకంటే చరణ్ అన్నకి ఇది ఒక అలవాటు అయిపోయింది అనమాట. ఒక మంచి పెద్ద ఇండస్ట్రీ హిట్ ఇచ్చేస్తున్నాడు, ఇచ్చిన తర్వాత డిజాస్టర్ పెడుతున్నాడు. రంగస్థలం తర్వాత వినయ విజయ రామ, RRR తర్వాత గేమ్ చేంజర్. సో ఇట్లా చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ పెద్ద తర్వాత ఇంకొకటి వద్దు, ఫ్యాన్స్తో ఈ రకంగా ఆడుకోవద్దన్న, ఇది పర్సనల్ రిక్వెస్ట్. సో ఒకవేళ ఈ కాంబినేషన్ కానీ క్యాన్సిల్ అయిపోతే నాకు చాలా హ్యాపీ అనమాట. మరి మీరేమనుకుంటున్నారో ఏంటో ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.